పేరు చెప్పమ్మా తల్లి. నా పేరు అల్లుపుల లెక్కమ్మ సార్. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? నాతో పాటు నలుగురు ఉంటారు సార్. మేము ఐదుగురం సార్. మా అత్తగారు, మా హస్బెండ్ గారు, పాప, బాబు, నేను సార్. పాప ఏం చేస్తుందమ్మా? పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది దగ్గర సార్. పెట్టుకుంది. ఫస్ట్ క్లాస్. బాబు బాబు అంగన్వాడి చదువుతున్నాడు సార్. ఓకే అమ్మా. ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? నాకైతే ప్రస్తుతం ఏం లేదు సార్. నాకు మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు అవడంతో మరి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను సార్. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? మా ఆయన గుజరాత్ వెళ్తాడు సార్. ఏమ్మా? గుజరాత్ సార్. గుజరాత్ ఏరవాలి సార్. గుజరాత్లో ఆడేం చేస్తాడమ్మా? అక్కడ వ్యాట్ చేస్తారు సార్. ఎంత సంపాదిస్తారమ్మా? నెలకి 10,000, 12,000 ఇలా వస్తాయి సార్. 10,000, 12,000 గుజరాత్ పోయాడు మిమ్మల్ని వదిలేసి, అంతేనా? అవును సార్. ఇక్కడ సంపాదించుకోలేమా? అంటే ఇక్కడ సంపాదించుకోవాలంటే మాకు ఆస్తులు గంటే ఏం లేవు సార్. వాళ్ళలో ఆయన ఏం చదువుకున్నాడమ్మా? ఆయన ఏం చదువుకోలేదు. చదువుకోకపోయినా ఇక్కడి నుంచి అక్కడికి పోయాడు, అక్కడ పని చేస్తున్నాడు. ఓకే అమ్మా, ఓకే. ఇప్పుడు మీరు చూశారు, ఇదే నా బాధ, నా ఆవేదన. బాగా పై చదువులు చదువుకొని అమెరికాకు పోయి ఇక్కడికంటే 10 ఇంతలు ఎక్కువ సంపాదిస్తే నాకు అబ్జెక్షన్ లేదు. కానీ మనకు ఇక్కడ కంటే చేయగలిగి ఇక్కడ సంపాదించకుండా చిన్న చిన్న పనులకు బయట పోవడం సబబు కాదు. వేరే ప్రాంతం నుంచి మీ జిల్లాకు వలస వచ్చే రోజు తొందరలోనే వస్తుంది. అది చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తల్లి యొక్క బాధ మీరు విన్నారు. చాలిన ఆదాయం, భర్త గుజరాత్లో, పిల్లలను చూసుకొని ఇంటి దగ్గర ఉండాలి, ఆ పిల్లల్ని బాగా చదివించాలి. ప్రభుత్వం కూడా ఆవిడకైతే పెద్దగా సహాయం కూడా దేంట్లో కూడా రాదనుకుంటాను. వస్తే ఇప్పుడు మీరు చేపలు పట్టడానికి పోరు కాబట్టి ఇవాళకి పింఛను కూడా రాదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడుండే బంగారు కుటుంబం ఒక మిత్రుడిని పిలుస్తున్నా, వచ్చి మాట్లాడమని కోరుతున్నా. అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి విషయం చూశారు మీరు. ఇలాంటి కుటుంబాలు ఉంటాయి. మీ మేనేజ్మెంట్ బ్యాండ్విత్లో మీరు ఒక మనిషిని పెట్టి ఎన్ని కుటుంబాలను ఆదుకోగలుగుతారు? ఆ అమ్మాయి విషయం ఇప్పుడు నేను సూక్ష్మంగా ఒక మాట్లాడుతున్నా. భర్త గుజరాత్కు పోయాడు, ఆ అమ్మాయికి 2 పిల్లలు, వాళ్ళిద్దరు చదివిస్తూ ఉంది. ఇంట్లో నుంచి బయట కూడా పనికి పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని మీరు ఆదాయం పెంచి ఆ 2 పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి ఏం చేయగలుగుతారు? భర్తను అవసరమైతే గుజరాత్ పోయే పని లేకుండా ఇక్కడికే పిలిపించి ఒక షాపు, ఒక చిన్న ఇది పెట్టించి అతన్ని హ్యాండ్ హోల్డ్ చేసి అతన్ని పైకి తీసుకొస్తూ ఆదాయాన్ని కుటుంబాన్ని పైకి తీసుకొస్తూ ఆ పిల్లలు చదివించే బాధ్యత మీరు తీసుకోవాలి. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, 5 ఏళ్ళలో ఏం చేస్తారు, 10 ఏళ్లలో ఏం చేయగలుగుతాం, ఆ కుటుంబాన్ని బాగు చేయాలి. ఏం చేస్తారు మీరు చెప్పండి. సో నెక్స్ట్ మాకు ఒక 20 కుటుంబాల వరకు మాకు ఒక లిస్ట్ వచ్చిందండి. వాటికి మేము వాటిని వర్క్ చేసి వాళ్ళకి కావాల్సిన టూల్స్ ఏంటి, వాళ్ళు కొంతమంది బోట్స్ అడుగుతున్నారు, కొంతమంది ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే వారికి సోలార్ యొక్క డ్రైయర్స్ అడుగుతున్నారు. వారికి ఇక్కడ గ్రామాల్లో బోట్స్కి సంబంధించిన టూల్ కిట్స్ లేవంటున్నారు. ఆ పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇక్కడ మంచి స్కూల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ వచ్చినాయి. సో వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం. 20 కుటుంబాలు పెట్టుకొని చేయగలుగుతారు. ఎస్, ఒక 20 కుటుంబాలు ఇలాంటి కుటుంబాలని అడాప్ట్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకుంటూనే ఏం చేయగలుగుతాం, అవసరమైతే ఆ కుటుంబానికి కొంత పెట్టుబడి కూడా పెట్టి ఆదాయాన్ని పెంచే మార్గాన్ని మిత్రుడు మార్గదర్శి తీసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రేపటి నుంచే ఈ పని ప్రారంభమవుతుంది. నేను కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో మానిటర్ చేస్తూ ఉంటాను. ఎవరు చేశారు, ఎట్లా చేశారు, ఆదాయం ఎంత పెరిగింది, అవన్నీ కూడా చేసుకొని పైకి తీసుకొస్తాం. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.